అందరికీ నమస్తే. రేషన్ కార్డులకు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ గవర్నమెంట్ వచ్చింది. మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిండ్రు. అందరికీ రేషన్ కార్డులు అని చెప్పిన ఒక స్టేట్మెంట్. అందరికీ రేషన్ కార్డులు అంటే మొత్తం తెలంగాణలో మొత్తం 4 కోట్ల మంది ఉన్నారు. జనాభా 4 కోట్లు. ఫ్యామిలీస్కి వచ్చే వరకు దగ్గర దగ్గర ఒక 1.5 కోటి ఫ్యామిలీస్ ఉండొచ్చు. 1,30,00,000 నుంచి 1.5 కోటి వరకు ఫ్యామిలీస్ ఉండొచ్చు దానిలో, అంతమందిలో. అయితే ఇక్కడ నేను చెప్పిన దానిలో కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చిండ్రు. అంటే రేషన్ కార్డు ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలలో ఏముండాలి, రేషన్ కార్డు ఉండాలంటే ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే అర్బన్ ఏరియాలు, టౌన్లు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ టౌన్లలో ఎంత ఉండాలి, ప్లస్ గ్రేటర్ హైదరాబాద్లో కూడా డిఫరెంట్ ఉంటుంది, అది ఎంత ఉండాలి అనే దాని మీద కొంత చెప్పినట్లు సూచనాప్రాయంగా కొన్ని విషయాలు చెప్పిండ్రు. అవి బట్టి చూసిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది. వీళ్ళు రేషన్ కార్డుల విషయంలో అందరికీ ఇస్తామంటున్నారు తప్ప ఇయ్యాలి ఇస్తామా, రేపు ఇస్తామా, ఎల్లుండి ఇస్తామా, వచ్చే వారం ఇస్తామా, ఏ విషయం కూడా క్లారిటీ లేదు. ఇస్తాం అంతే త్వరలో. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రజాపాలన దరఖాస్తులు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు 92 లక్షల కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర తెలంగాణలో. 92 లక్షల కార్డులు ఉన్నాయి. మొత్తం జనాభా 4 కోట్లు. నేను చెప్పిన కదా, 1,30,00,000 నుంచి 1,50,00,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. రైట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 1,50,000 ఆదాయం ఉండాలంట నెలకు, సంవత్సరానికి. అంటే నెలకు 12,500 రూపాయలు పడుతుంది. నెలకు 12,500 రూపాయలు అయితే అప్పుడు సంవత్సరానికి 1,50,000 అవుతుంది. ఇప్పుడు ఈ 1,50,000 ఉంటే గ్రామాల్లో 1,00,000 లోపు ఉండాలి. అంటే ఇంట్లో ఇన్కమ్ 10,000 12,000 ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉంటే రేషన్ కార్డు రాదు అని చెప్పిండ్రు. తర్వాత 3.5 ఎకరాల తరి, లేకపోతే 7.5 ఎకరాల కుష్కి చిలక పొలం. తర్వాత అర్బన్ ఏరియా అంటే టౌన్స్ ఇట్లాంటివి 2 లక్షల రూపాయలు అంట. 2 లక్షల రూపాయలు అంటే ఎంత వస్తుంది? 2 లక్షల రూపాయలు అంటే ఆల్మోస్ట్ 166 రూపాయలు, 16,660 రూపాయలు. ఒకవేళ టౌన్లో ఇదొకటి ఉందంట, ఆఫీసర్ చెప్పిండు. అక్కడ 1,50,000 కాబట్టి ఇక్కడ 2 లక్షల రూపాయలు ఉండొచ్చు గ్రేటర్ హైదరాబాద్ ప్లస్ టౌన్లో అనే ఒకటి విషయం చెప్పిండు. సరే, నేనేమో తెలుసుకున్న దీనిలో అంటే 2 విషయాలు ఉన్నాయి దీనిలో. ఇప్పటిదాకా ఉన్న కార్డులు 92 లక్షలు. ఇప్పుడు 92 లక్షల కార్డులలో ఈ క్వాలిఫికేషనే ఇప్పుడు గ్రామాలలో 1,50,000 లేని 1,50,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ కార్డులు తీసేస్తారా, లేకపోతే అర్బన్కి వచ్చే వరకు 2 లక్షల ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు తీసేస్తారా? ఇప్పుడు ఈ 3.5 ఎకరాల తరో లేకపోతే 7.5 ఎకరాల కుష్కో కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని తీసేస్తారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొక మెజర్మెంట్ పెట్టింది కాబట్టి ఆ మెజర్మెంట్ ప్రకారమే కార్డులు ఉండబోతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే మన దగ్గర ఉన్న 1,20,000, 1,30,000, 1,50,000 ఫ్యామిలీస్ ఉంటే దానిలో 92 లక్షల కార్డులు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా 11 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. 11,33,000 అప్లికేషన్స్ ప్రజాపాలన దరఖాస్తుల్లో ఇచ్చినవి ఉన్నాయి. మొత్తం కలిస్తే ఎంత అవుతుంది? 1 కోటి దాటిపోతుంది. కోటి పైన కార్డ్స్. పేదలు తెలంగాణలో 1 కోటి మంది ఉన్నట్లు లెక్క. 1 కోటి మంది అంటే 1 కోటి ఫ్యామిలీస్, 1 కోటి మంది కాదు, 1 కోటి ఫ్యామిలీస్. 1,20,00,000, 1,30,00,000, 1 కోటి మంది పేదలు ఉన్నారంటే తెలంగాణ మొత్తం పేదరికంలో మగ్గిపోయినట్లు, ఈ ప్రభుత్వాలు ఏం చేయనట్లు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డులు ప్లస్ ఆరోగ్యశ్రీ కార్డులు వేరు చేయబోతున్నామని చెప్పారు. వీళ్ళు ఏం చేయాలి ముందంటే రేషన్ కార్డులు అందరికి ఇచ్చేయాలి. రేషన్ కార్డుతో లింక్ పెట్టద్దు. ముందు రేషన్ కార్డులు ఇచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రేషన్ కార్డుల విషయాన్ని గురించి మాట్లాడాలి. ఈ రేషన్ కార్డుల విషయంలో మరి ఇప్పుడు దీనికి మించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు 1,50,000 కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, 3.5 ఎకరాలు కన్నా ఎక్కువ తరి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే 7.5 ఎకరాలు కుష్కిగా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే 2 లక్షల ఇన్కమ్ ఉన్న ఎక్కువ 16,000 సంపాదిస్తే ఇప్పుడు ఏమైనా బతకగలుగుతున్నామా? హైదరాబాదు లేకపోతే నిజామాబాదు లేకపోతే మిగతా మహబూబ్ నగర్, వరంగల్ ఎక్కడైనా కావచ్చు, 15,000 రూపాయలు 16,000 రూపాయలు సంపాదిస్తే ఒక మనిషి, ఒక ఫ్యామిలీ అది మనిషిది కాదు, ఫ్యామిలీ 16,000 రూపాయలు సంపాదిస్తే ఇంట్లో బతికే పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళ వీళ్ళు చెప్పే లెక్కనేమో గొప్పలేమో ఇట్లుంటాయి. తలసరి ఆదాయం 3,12,000 అంటే ఒక మనిషి. ఇది తలసరి ఆదాయం ఫ్యామిలీ కూడా కాదు, మనిషి 3,12,000 సంపాదిస్తున్నారు. మనిషి 3,12,000 అంటే ఫ్యామిలీ ఇంతకుముందు కూడా లెక్క చెప్పినా నేను. ఒక యావరేజ్గా ముగ్గురే ఉందాం అనుకుందాం, ముగ్గురే ఉన్నారు. ముగ్గురే ఉంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? సంవత్సరానికి దగ్గర దగ్గర 10 లక్షలు అవుతుంది. ఓ ఫ్యామిలీ 10 లక్షల రూపాయలు సంపాదిస్తుందని చెప్తున్నారు. వాళ్ళ ఊళ్ళలో 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ లెక్క దేనికి సంబంధం? వీళ్ళు రేషన్ కార్డులు ఇయ్యనికి కండిషన్స్ పెట్టినరా, కట్ చేయడానికి కండిషన్స్ పెట్టిన అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 92 లక్షల కార్డులలో కోత పెట్టేందుకు చాలామందికి అర్హులకు మాత్రమే ఇస్తామంటున్నారు కదా. అర్హులు అంటే పేదవాళ్ళు, దినసరి కూలీలు, లేకపోతే ఇంకా
ఒక లో క్లాస్ ఫ్యామిలీసు అంటే బాగా తక్కువ సంపాదించేవాళ్ళు. ఏదో ఆ పూటకి ఆ పూట సంపాదించుకొని బతికేవాళ్ళు. లేకపోతే చిన్న చిన్న జాబులు చేసుకునేవాళ్ళు. నెలకు 10,000 కూడా సంపాదించే వాళ్ళు కాని వాళ్ళు. ఇది అర్థం కాని మ్యాటర్‌గా మిగిలిపోయింది. యాక్చువల్‌గా మినిమమ్ సాలరీయే మినిమమ్ వేజెస్ ప్రకారం దాదాపు నాకు తెలిసి మినిమమ్ వేజెసే రూ. 15,000 ఉండాలి ఒక మనిషికి. ఆ లెక్క ప్రకారం కూడా ఈ క్వాలిటీస్ సరిపోవు. 15,000 నెలకు సంపాదిస్తే ఊర్లో ఉండే వాళ్ళకు ఖాళీ ఉండవు. మినిమమ్ వేజెస్ చూసినా ఈ ఎలిజిబిలిటీ దేనికో అర్థం కాదు. వీళ్ళు చెప్పిన తలసరి ఆదాయం రూ. 3,12,000 సంవత్సరానికి ఒక మనిషి అన్నప్పుడు దానికి కూడా ఇది ఫిట్ కాదు. అందుకే అంటున్నా ఈ ఈ మెజర్మెంటు 92 లక్షల కార్డులలో కట్టింగ్ పెట్టడానికి అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. నిజానికి కూడా కార్డ్స్ ఈ రేషన్ కార్డులు చాలామంది దగ్గర ఉన్నాయి. చాలామంది అనర్హులతో ఉన్నాయి. చాలామందికి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధులకు ఉన్నాయి. అది అన్నిటికీ అదే అని ప్రభుత్వం చెప్పడంతోన ఇదంతా అవుతుంది. ప్రతి స్కీమ్ దాంతోనే కదా! లాస్ట్‌కి వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా రేషన్ కార్డ్‌తోనే చేస్తామంటున్నారు. రుణమాఫీ కూడా రేషన్ కార్డ్ లేకపోతే కాదన్నారు. ప్రతిదీ రేషన్ కార్డ్‌కి పెట్టిండ్రు. అసలు రేషన్ కార్డ్ అప్లికేషన్స్ 11,33,000 కాదు. నాకు తెలిసి ఇంకొక అవకాశం ఇస్తే ఇంకొక 10 లక్షల కార్డులు వస్తాయి. అడుగుతారు అప్లికేషన్స్. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఒకటే కార్డులో అమ్మ, నాయన, పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కాబట్టి వాళ్ళకి విడివిడి కార్డ్స్ కావాలి. కొత్తగా జనాభా చాలా పెరిగింది కదా! నిత్యం పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళు, విడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళిళ్ళు అయ్యి సపరేట్ ఫ్యామిలీస్ పెట్టేవాళ్ళు. వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ లెక్క ఏదో కొద్దిగా గమ్మత్తుగా అనిపించింది. బట్ రేషన్ కార్డ్స్ కట్ చేయడానికే ఇవన్నీ తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. రేషన్ కార్డులు ఇవ్వడం తర్వాత విషయం. ముందు రేషన్ కార్డుల కటింగ్ ప్రక్రియ మొదలుపెట్టడానికే ఈ ఎలిజిబిలిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆదాయ ధృవపత్రాలు ఏముంటుంది ఎంఆర్ఓకు అయిపోతుంది. లక్షనే నేను సంపాదించేది లక్ష వరకే అంటే లక్ష వరకే ఇస్తారు. దానికి ఒక వెరిఫికేషన్ ఉండదు, ఒక చెకింగ్ ఉండదు. ఆదాయ ధృవపత్రాలు ఎట్లా పుడతాయి తెలుసుగా మనకు. కుల ధృవీకరణ పత్రాలు అంటే కులాన్ని చూసి పుడతాయి. కులాన్ని చూసి మాట్లాడతారు, చూసి ఇస్తారు, అది నడుస్తుంది. కానీ ఆదాయ ధృవీకరణ ఏముంటుంది, ఎంత ఇవ్వాలంటే పలానా ఎంత అంటే అక్కడ ఉండే క్లర్కో లేకపోతే ఎంఆర్ఓ లెవెల్నో ఏదో చూసుకొని ఇచ్చేస్తారు. ఆ లెక్కన మరి రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలి. అప్పుడు కోటి మందికి పైగా రేషన్ కార్డులు వస్తాయి. కానీ వీళ్ళు కట్ చేయడానికే ఈ ఫార్ములా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఎవరెవరు రేషన్ కార్డులు ఉంటాయి, ఇప్పుడు 92 లక్షల కార్డులలో ఎన్ని కార్డులు కట్ కాబోతున్నాయి అనేది చూద్దాం ఈ మెజర్మెంట్ ప్రకారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.